డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బిఏ విద్యార్థులకు 5th సెమిస్టర్లో పేపర్ 6 ఇండియన్ అండ్ ఏపీ ఎకనామిక్స్ అనే పేపర్లో మాడ్యూల్ 2 ఇండియన్ ఇండస్ట్రీ అనే దాంట్లో పార్ట్ 1 గురించి పరిశీలన చేద్దాం. దీన్ని పార్ట్ 1 పార్ట్ 2గా విభజించడానికి కారణం ఈ లెసను 2 మాడ్యూల్గా ఉండాలి, కానీ ఒక మాడ్యూల్లో పెట్టడం వలన కొంచెం పెద్ద చాప్టర్ కాబట్టి 2 భాగాలుగా దీన్ని మనం చర్చిద్దాం. ఈరోజు క్లాస్లో మనం పార్ట్ 1లో ఇండియన్ ఇండస్ట్రీస్ గురించి, అంటే ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అంటే భారతదేశ పారిశ్రామికం యొక్క స్వరూపము, దాని యొక్క అభివృద్ధి గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముందు ఇండియన్ ఇండస్ట్రీ అనేటప్పటికీ పరిశ్రమలు. మనం ఇండియాని 4 రంగాలుగా మ్యాక్రోలో విభజించినట్టు, C+I+G+X అని విభజించినట్టు, అందులో ఇండస్ట్రీ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ మాడ్యూల్లో అగ్రికల్చర్ సెక్టార్ గురించి చెప్పాం, అంటే థర్డ్ బిఏ స్టూడెంట్స్కి ఫస్ట్ మాడ్యూల్లో అగ్రికల్చర్ సెక్టార్ గురించి విపులంగా చెప్పడం జరిగింది. అందులో అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అది ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇలాగా అందులో అంశాలు ఎలాగైతే నేర్చుకున్నారో అలాగే ఈ చాప్టర్లో మనం భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి, దాని గ్రోత్ రేట్ ఎలా ఉంది, అదేవిధంగా ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద ఎలాగ ఆధారపడింది, ఇలాంటి కొన్ని అంశాలతో పాటుగా ఒక 2 ముఖ్యమైన పారిశ్రామిక విధాన తీర్మానాలను కూడా ఈ చాప్టర్లో మనం చర్చిద్దాం. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మనం చూసినట్టయితే ఇండస్ట్రీస్ అనగానే మనం ఓన్లీ పరిశ్రమలు, అంటే మనం పటాల్లో చూసినట్టుగా ఏదో పొగ్గట్టాలతో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలు, ఇలాగ మనం అంటే మనకి దగ్గరలో నాగార్జున ఫెర్టిలైజర్స్ అని, గోదావరి ఫెర్టిలైజర్స్ అని, BHEL ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కలిపితే ఇండస్ట్రీస్ అనుకుంటాం. మీకు అగ్రికల్చర్ సెక్టార్లో కూడా వ్యవసాయ రంగం అంటే భూమి మీద పంట పండించడమే కాదు, దానికి సంబంధించిన చేపల పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అడవులు, ఇవన్నీ ఎలాగైతే కలిపి వ్యవసాయం అన్నామో అదేవిధంగా భారతీయ పరిశ్రమల గురించి కూడా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు దీన్ని 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి మ్యానుఫ్యాక్చర్ రంగం, రెండోది మైనింగ్ గనుల గురించి, అలాగే క్వారీయింగ్, అలాగే మూడోది ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై. ఈ 3 రంగాల్ని కలిపితే మనం పారిశ్రామిక రంగంగా భావించాల్సిన అవసరం ఉంది. దీని గ్రోత్ ఎలా ఉంది అనేది చూసినట్టయితే మన దగ్గర ఉన్న డేటా ప్రకారం దీని గ్రోత్ రేటు మనం చూసినట్టయితే 1950-51 నుంచి 2006-7 వరకు ఉన్నటువంటి డేటా మనం తీసుకున్నట్టయితే 1950 నుంచి 1980-81 వరకు, అదేవిధంగా 2006-7 వరకు మనం చూద్దాం. అగ్రికల్చరల్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ ద్వారా 1980-81లో 2.1 ఉంటే 2006-7లో 3.8 ఉంది. అలాగే మైనింగ్ అండ్ క్వారీయింగ్లో 4.5 ఉంటే 2006-7 వచ్చినట్టుకి గ్రోత్ రేట్ ఎలా ఉందంటే 5.7 ఉంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంటే దాంట్లో మనకి 1980-81లో 5.1 ఉంటే 2006-7 నాటికి 12.0 ఉంది. అందులో రిజిస్టర్డ్ అయినవి 12.0, అన్రిజిస్టర్డ్ అయినవి కూడా 12.08 2006-7లో. అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై చూసుకున్నట్టయితే 1980-81లో 9.5 ఉంటే 2007లో 6.0 ఉంది. టోటల్గా ఎకానమీలో ఇండస్ట్రీస్ యొక్క ప్రాధాన్యత మనం చూసినట్టయితే 1981లో 3.5 ఉన్నది 2006-7 నాటికి 9.6 గ్రోత్ రేట్ మనం సాధించాం. అంటే ఇంచుమించుగా ఒక 6% ఎక్కువ రేటు మనం సాధించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మన భారతదేశంలో పారిశ్రామిక రంగ అభివృద్ధిని గురించి మనం తెలుసుకోవచ్చు.
అయితే భారతదేశంలో ఈ భారీ పరిశ్రమలు మైనింగ్ వీటి గురించి కాకుండా భారతదేశం ముఖ్యంగా అభివృద్ధి అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాగే మైక్రో ఇండస్ట్రీస్ మీద ఆధారపడింది. అవన్నీ కూడా మనం పార్ట్ 2లో ఈ చాప్టర్లోనే పార్ట్ 2లో నెక్స్ట్ వీడియోలో దాని గురించి నెక్స్ట్ పీపీటీలో దాని గురించి చూద్దాం. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఇండస్ట్రీ గ్రోత్ గురించి కానీ లేదంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న తరహా పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమల గురించి మనం తెలుసుకోవాలి, వాటి గ్రోత్ రేట్ గురించి తెలుసుకోవాలంటే భారతదేశంలో అసలు పారిశ్రామికీకరణ ఏ విధంగా పురోగమించింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీకు మనకి ఇండస్ట్రీస్ మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ అనేది 1956 నుంచి మొదలైనట్టుగా చెప్పచ్చు. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పొచ్చా మాస్టారు అని మీకు డౌట్ రావచ్చు. అంటే పారిశ్రమల గురించి అంతకుముందు పట్టించుకోలేదండి బ్రిటిషర్స్ కానీ, లేదా బ్రిటిష్ తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కానీ అంటే పట్టించుకుంటాం అనేది కాదు. ప్రత్యేకంగా దీనికి ఒక పాలసీ అంటూ తీసుకుని దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన 1956లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అందుకనే 1956 ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఫైనలీ స్టూడెంట్స్కి ఒక ఎస్సే క్వశ్చన్గా వస్తుంది ఈ పేపర్లో. కాబట్టి ఈ పాలసీ గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అసలు ఈ పాలసీ రావడానికి గల కారణం ఏంటి అనేది మనం బ్యాక్గ్రౌండ్ వెళ్ళి చూసినట్టయితే ఫస్ట్ మనకి ప్రణాళికలు అనేవి ఎకనామికల్ ప్లానింగ్స్ అనేవి స్టార్ట్ చేసిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు కదండి ఇండియాలో మనం వేసుకునేవి. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక దేని మీద వేశారు మీరు అందరూ చదువుకున్నారు ఇంటర్మీడియట్లో కూడా, గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి మీరు అందరూ. అలాగే మనం డిగ్రీలో కూడా దీని గురించి చెప్పాం ప్రణాళికల గురించి. ఆ ప్రణాళికలో ఫస్ట్ ప్రణాళిక దేని గురించి వేశారు, వ్యవసాయ రంగం గురించి. అంటే ఫస్ట్ 5 years కూడా ఏ రంగాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారంటే స్వతంత్రం వచ్చిన వెంటనే వేసుకున్నటువంటి ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని గురించి. దాంతో అంత బడ్జెట్ దేని మీద వేశారు అంటే డబ్బు అంతా దేని మీద ఖర్చు పెట్టారు, ఎక్స్పెండిచర్ అంతా దేని మీద చేశారంటే వ్యవసాయ రంగం అంటే భూ సంస్కరణ ప్రవేశపెట్టడం. అంటే నేను ఫస్ట్ చాప్టర్లో మనం చెప్పుకున్నాం ఈ కమతాలుని మనం డెవలప్ చేసుకోవడం, కౌలు సంస్కరణ తీసుకురావడం, గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం, ఇవన్నిటి మీద డబ్బు అంతా ఖర్చు పెట్టి ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక అంతా కేవలం దేని మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే అగ్రికల్చర్ సెక్టార్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. దానివల్ల అగ్రికల్చర్ సెక్టార్లో పురోగమించింది కానీ ఇండస్ట్రీ సెక్టార్ పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం జరిగింది. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. బ్రిటిష్ వాళ్ళు ఏదైతే పెట్టి వెళ్ళిపోయారో అవి అలా రన్ అవుతూ వచ్చినాయి తప్ప స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద కానీ కుటీర పరిశ్రమల మీద కానీ ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించలేకపోయింది. అయితే ఎప్పుడైతే ఈ ఫస్ట్ ప్లానింగ్ అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అయ్యి ఇండస్ట్రీ సెక్టార్లో ఎటువంటి డెవలప్మెంట్ రాలేదో అది ఒక ఫెయిల్యూర్గా ప్రభుత్వం భావించి ఏం చేసిందంటే సెకండ్ ప్లాన్ మొత్తాన్ని మళ్ళీ తిరిగి అగ్రికల్చర్ మీద ఇంపార్టెన్స్ తగ్గించి ఇండస్ట్రియల్ సెక్టార్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. చేసి అప్పుడు ఇండస్ట్రీస్ని మనం ఎలా డెవలప్ చేయాలి అన్నప్పుడు ఇండస్ట్రీస్ సెక్టార్లు మొత్తం 3 షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి అని 3 విభాగాలుగా వీటిని షెడ్యూల్స్ కింద విభజించి వాటిలో ఏ ఇండస్ట్రీస్ ఉండాలి, అందులో ప్రభుత్వం చేతిలో ఎటువంటి ఇండస్ట్రీస్ ఉండాలి, అదేవిధంగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఏ ఇండస్ట్రీస్ ఉండాలి అనేది విభజన చేసుకుని ఆ విధంగా ఇండస్ట్రియల్ పాలసీని ఒకదాన్ని పాలసీ మట్టిది అంటే ఒక విధానాన్ని అంటే విధానం ఇప్పుడు ఏదైనా సరే మనం కూడా ఏదైనా పని చేయాలనుకోండి ఒక విధానాన్ని రూపొందించుకోవాలి, ఒక ప్లానింగ్ అనేది వేసుకోవాలి. అంతేగాని కాసేపు దాని మీద కాసేపు దీని మీద మనం ఉన్నట్టయితే చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందో కూడా మనకు తెలియని పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి ప్రభుత్వం కాంక్రీట్గా ఏదో ఇండస్ట్రీస్ కొంత డబ్బు కేటాయించామని కాకుండా ఏ పాలసీ ప్రకారం ఎలా చేయాలన్నప్పుడు చూసినప్పుడు ప్రభుత్వం ఎటువంటి ఇండస్ట్రీస్ ఉంచుకోవాలి, ప్రైవేట్ రంగానికి ఎటువంటి ఇండస్ట్రీస్ని వదిలేయాలి, ప్రైవేట్ రంగానికి ఇండస్ట్రీస్ని వదిలేసినప్పుడు వాటి మీద ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఎంతవరకు ఉండాలి అనే దాని ప్రకారం ఏం చేసిందంటే షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి అని 3 రకాల ఇండస్ట్రీస్గా దాన్ని విభజించింది. షెడ్యూల్ ఏలో ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్ అండ్ అలైడ్ ఐటమ్స్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, అలాగే ఆటమిక్ ఎనర్జీ, ఐరన్ అండ్ స్టీలు, హెవీ కాస్టింగ్, అలాగే హెవీ ప్లాంట్స్, హెవీ ఎలక్ట్రికల్ ప్లాంట్స్ ఇలాంటి వాటన్నిటిని షెడ్యూల్ ఏలో ఉంచుకుంది. అంటే ఇందులో ఇంచుమించుగా ఎక్కువ శాతం గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి. అలాగే కోల్ అండ్ లిగ్నెట్, మినరల్ ఆయిల్స్, మైనింగ్, ఐరన్ ఓర్ ఇలాంటివన్నీ మైనింగ్ ఎక్కువగా ఇవన్నీ కూడా షెడ్యూల్ ఏలో ఉంచారు. అలాగే ఎయిర్ ట్రాన్స్పోర్టేషను, రైల్వే ట్రాన్స్పోర్టేషను,
షిప్ బిల్డింగు, టెలిఫోన్స్, ఇలాంటి కేబుల్స్, టెలిఫోన్ కేబుల్స్, జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ అంటే విద్యుత్ ఉత్పత్తిని ఎలా చేయాలి, దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ కూడా షెడ్యూల్ ఏలో పెట్టుకుని మొత్తం ప్రభుత్వం చేతిలో వాటన్నిటిని ఉంచుకుని 1956లో ఒక ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం రూపొందించుకోవడం జరిగింది. ఇవి ముఖ్య అంశాలుగా తీసుకుని మీరు ఎస్ఏని డెవలప్ చేసుకుని పరీక్షలో రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక నేను ఇప్పుడు చెప్పబోయే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. మన భారతదేశాన్ని మలుపు తిప్పినటువంటి నూతన ఆర్థిక సంస్కరణలను మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఆర్థిక సంస్కరణలు అన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అని మీరు ఎవరన్నా మిమ్మల్ని అడిగితే, ఎవరైనా సరే ఇతర సబ్జెక్టులు మాస్టర్లు కానీ లేదా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు ఎవరు అడిగినా మీరు ఏం చెప్పొచ్చు అంటే, నూతన ఆర్థిక సంస్కరణలు అంటే లిబరలైజేషన్ కానీ ఇలాంటి సంస్కరణలన్నీ కూడా ఎప్పుడు మనకి ఎటువంటి ఆధునిక సంస్కరణలన్నీ కూడా ఆర్థిక సంబంధించిన సంస్కరణలు, సరళీకరణ, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే గ్లోబలైజేషను, ప్రపంచీకరణ, ఇలాంటి సంస్కరణలన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి, ఏ పాలసీతో బయటకు వచ్చినాయి అంటే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అనేది 1991లో జూలై 24న ఈ ఇండస్ట్రీ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. 1980లో అనౌన్స్ చేసిన పాలసీ ఎప్పుడు డెవలప్ చేసి మొదలుపెట్టారంటే 1991. అంటే ఆ తర్వాత నుంచి భారతదేశం యొక్క ముఖ చిత్రమే మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. దీని వెనకాల అప్పటి పివి నరసింహారావు గారి యొక్క పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఆయన అప్పుడు ఏజ్గా పెద్ద అయినా కూడా ఒక యువకుడిలాగా ఆయన భారతదేశాన్ని ముందు చూపుతో చూసి భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేలాగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడు మోడీ ఏదైతే చెప్తున్నాడో ఇప్పుడు ఆ మాటలన్నిటికీ కూడా ఆ రోజున పివి నరసింహారావు గారి యొక్క ఆలోచన సరళి మనకి ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా అంటే ఏమిటి ఇక్కడ జరిగింది, గ్లోబలైజేషన్ అన్నాం అంటే ప్రపంచీకరణ అంటే వ్యాపారం లేదా ఇండస్ట్రీ అనేది ఒక గ్లోబ్ అంతా కూడా ఒకటే. ఇంకా భారతదేశం, అమెరికా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, కెనడా, డెన్మార్క్, ఇలాగ పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇలా దేశాలు మనం విడివిడిగా చెప్పుకున్నప్పటికీ వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఉత్పత్తులను మనం ఒక దేశాన్ని నుంచి ఒక దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి లేదా ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎల్లలనేవి చెరిపేసిన ఇండస్ట్రియల్ పాలసీ ఏది అంటే 1991. అంటే ఆర్థిక సంస్కరణలన్నిటికీ మూలం ఏంటి అంటే 1991. ఈ ఇండస్ట్రియల్ పాలసీ ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ రెవల్యూషన్ అని చెప్పచ్చు. ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో. ఎందుకు ఇలా అంటున్నానంటే మీకు దానికి సంబంధించిన స్లైడ్స్ ఒక్కొక్కటి చూడండి. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో అబాలిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ఇది ఒక పెద్ద గొప్ప చేంజ్. దీన్ని డీలైసెన్సింగ్ అంటన్నమాట. దీని ద్వారా ఏం చేశారు, లైసెన్సింగ్ విధానాన్ని అబాలిష్మెంట్ అని అనొచ్చు కానీ ఇంకా అంటే బాగా లిబరలైజేషన్ చేశారని చెప్పచ్చు. ముఖ్యంగా 18 ఇండస్ట్రీస్ అంటే అందులో ఉదాహరణ కోలు, పెట్రోలియం, షుగరు, ఇలాగ యానిమల్ ఫ్యాట్స్, లెదరు, ఫుడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఇలాంటి కొన్ని 18 తప్ప మిగతా అన్ని ఇండస్ట్రీస్కి లైసెన్సులు తీసేయడం జరిగింది. అలాగే టైం బాండ్లో కొన్ని ఇండస్ట్రీస్కి తీసేయడం జరిగింది. ఇలాగా డీలైసెన్సింగ్ అంటే అబాలిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్స్ లైసెన్సింగ్ అనేది ఒక గొప్ప సంస్కరణలో చెప్పచ్చు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ లొకేషన్ పాలసీ వాజ్ లిబరలైజ్డ్. అంటే ఇదివరకు ఏం చేసేవారంటే 1991 ముందు వరకు ఇండస్ట్రీ పెట్టాలంటే పలానా ఏరియాలోనే పెట్టాలి, పలానా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే పెట్టాలి, ఇలా రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అలాంటివన్నీ కూడా తీసేశారు. ఎక్కడైనా ఎలాంటి ప్లేస్లో అయినా అంటే జనావాసం తప్ప ఎలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలంటే ఇప్పుడు రంపచోడవరం లేకపోతే ఇలాంటి గిరిజన ప్రాంతాలు కానీ అర్బన్ ప్రాంతాలు కానీ లేదంటే రూరల్ ప్రాంతాలు ఎక్కడైనా కూడా ఇండస్ట్రీస్కి ఆస్కారం ఉన్న చోట ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చని మనకి పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అబాలిష్మెంట్ ఆఫ్ ఫేజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ అంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఒకళ్ళే చేయాలని కాకుండా అందరికీ అవకాశం కలిగించేలాగా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ ఫేజ్లు కూడా అబాలిష్ చేయడం జరిగింది. రిమూవల్ ఆఫ్ మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్, ఇలాగా దాన్ని కూడా కన్వర్టబిలిటీ క్లాజ్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓపెనింగ్ అప్ టు ఫారిన్ ఫర్మ్స్, అది
FDIs allow up to 51%, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. FDI అంటే ఏంటండి? ఫారెన్, జాగ్రత్తగా వినాలి, FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు. ఇది అంతకుముందు అసలు ఉండేది కాదు ఒక రకంగా చెప్పాలంటే 1991 ముందు. కానీ 51% వరకు మనం విదేశీ పెట్టుబడులను తీసుకురావచ్చు అనేది దీని ద్వారా మనం చేసుకోవటం జరిగిందన్నమాట. ద గవర్నమెంట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2010 హ్యాస్ అబాలిష్డ్ ద FBI రూట్ ఆఫ్ FDI ఆర్డర్ ఆఫ్ ఇంప్రూవ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఈ పాలసీ 1991 పాలసీ తర్వాత 2010 వచ్చేటప్పటికి పూర్తిగా మనం విదేశీ మనం ఎంత నుంచైనా పెట్టుబడులు తీసుకొచ్చి పూర్తిగా పెట్టుకోవచ్చు. మొత్తం 1991లో 51% ఉన్నది 2010 వచ్చేటప్పటికి టోటల్గా ఎంతైనా సరే మనం విదేశీ మార్గద్రవ్యాన్ని తీసుకొచ్చి FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ సెక్టార్. దీంట్లో మనం చూసుకున్నట్టయితే 17 నుండి ప్రభుత్వ సెక్టార్లని 8కి కుదించడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆల్సో డిసైడెడ్ టు గివ్ అవే ఈజ్ షేర్ హోల్డింగ్స్ ఇన్ ది పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఇది కూడా అంటే 1991 పారిశ్రామిక తీర్మానం వలన పబ్లిక్ సెక్టార్కి షేర్స్ అవి కూడా ఇష్యూ చేయడానికి ఈజీ అయ్యింది. ప్రజలు అంటే డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా, లేదా ఉద్యోగస్తుల్లో డబ్బు సేవింగ్ చేసుకుందాం వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్స్లోకి ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ అనేది దీని ద్వారా మనకి వచ్చింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఈ విధంగా మనకి 1991 పారిశ్రామిక విధాన తీర్మానం గురించి మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. అంటే 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ఒక రకంగా చెప్పాలంటే భారతీయ ఆర్థిక చరిత్రలో ఒక విప్లవాత్మకమైన చర్యగా భావించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సెమిస్టర్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఈ సెకండ్ మాడ్యూల్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 కాన్సెప్ట్లు చెప్పాను మీకు. అసలు వాట్ ఈజ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా గురించి చెప్పాను, అందులో గ్రోత్ గురించి చెప్పాను కొంతవరకు. నెక్స్ట్ దాంట్లో ఇంకా నేర్చుకుందరు. కానీ అయితే మేజర్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ ఏంటంటే 1956 పారిశ్రామిక విధాన తీర్మానం, రెండోది 1991 పారిశ్రామిక విధాన తీర్మానం. ఈ రెండింటి గురించి మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఓకే, కరోనా టైం, అందరూ జాగ్రత్తగా ఇంటి పట్టుండి బాగా పరీక్షలకి ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ నాతోటి వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ సంప్రదించండి. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మీ భానుమూర్తి.